ఉమా ఉమా లైఫ్ మనకి బోల్డ్ అండ్ ఛాన్స్లు ఇస్తుంది. మనం దానికి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు. నేనిస్తాను సార్ అని ఉమా చెప్పి 9 years అయిపోయింది. మేబీ ప్రపంచమంతా ఉమాను ఒక లవ్ ఫెయిల్యూర్ కానీ గుర్తించుకుంటుందేమో. బట్ నేను ఉమా మహేశ్వరరావుని ఎలా చూసానో చెప్పనా? ఫ్యామిలీ లేకుండా పెరిగిన ఒక అబ్బాయి లైఫ్లో ఏదో సాధించాలనే పట్టుదలతో చదివి యూనివర్సిటీ టాప్ ర్యాంకర్, ఆ స్కాలర్షిప్స్ తోనే PhD ఫినిష్ చేస్తూ పార్ట్ టైమ్ గా ట్యూషన్స్ చెప్తూ అసలు ఎక్కడ వైజాగ్ లో ఒక చిన్న పెంట్ హౌస్, ఎక్కడ అమెరికా. వాట్ ఎ జర్నీ కదా ఉమాది. అండ్ ఈ జర్నీని తన పక్క నుండి విట్నెస్ చేయడానికి తనకంటూ ఎవ్వరూ లేరు. ఆ టైంలో వచ్చింది పల్లవి తన లైఫ్లోకి. ఈ సీన్లో ఉమా అంటాడు, MScలో ఇది నాకు 2 సార్లు ప్రపోజ్ చేసింది, రిజెక్ట్ చేశా అని దీని కోపం. ఐ ఫీల్ హిస్ ఫోకస్ వాజ్ ఆల్వేస్ ఆన్ కెరియర్. తను ప్రేమని వెతుక్కుంటూ ఎప్పుడు వెళ్లేదు, ప్రేమే తనని వెతుక్కుంటూ వచ్చింది. అందుకే ఈ పాటలో అన్నారు, అడిగి పొందినది కాదులే తనుగా దొరికినది కానుక అని. బట్ ఇట్ ఆల్ హ్యాపెండ్ విత్ పల్లవి. అది కూడా చాలా ఆర్గానిక్ స్టార్ట్ అవుతుంది. పల్లవి ఒక డాన్స్ మాస్టర్ కోసం వెతకడం ఏంటి, అదే టైంలో ఉమా ఏదో పెళ్లిలో డాన్స్ చేస్తూ కనపడ్డం ఏంటి. సి ఎవరిని ఊరికే కలవం, ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ. అలానే ఎవరితో ఊరికే విడిపోం కూడా, అది కూడా డెస్టినీయే. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద మెమరీస్ విచ్ హర్ట్ ద మోస్ట్. అండ్ ఆ మెమరీసే ఉమాని ఎక్కువ బాధ పెట్టాయి. ఎందుకు ఉమా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వట్లేదు, కెరియర్ని నాశనం చేసుకుంటూ తనని తను హర్ట్ చేసుకుంటూ ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అని మనకు ఒక పాయింట్లో అనిపిస్తుంది. మేబీ ఐల్ సే అప్పటి వరకు తన లైఫ్లో నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. వన్స్ పల్లవి తన లైఫ్లోకి వచ్చాక కలిసి బ్రతకడానికి కానీ తన సక్సెస్ ని షేర్ చేసుకోవడానికైనా లైఫ్లో ఒక పర్పస్ దొరికింది. బట్ ఎప్పుడైతే ఆ పర్పస్ తన లైఫ్లో లేదు అని రియలైజ్ అవుతాడో, ఆ జాబ్, కెరియర్, లైఫ్ ఇవన్నీ ఎవరి కోసం అనే పాయింట్లో ఉండిపోతాడు. సో హీ స్టార్టెడ్ హర్టింగ్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ హిమ్. కానీ ఒక్కసారి తన షూస్ లో ఉండి ఆలోచిస్తే కరెక్టే కదా అనిపించింది. ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తాడంటే, ఒకప్పుడు తన కెరియర్ పాడవకూడదని పల్లవి తీసుకున్న ఒక డెసిషన్ నుండి అదే కెరియర్ ని ఉమా నాశనం చేసుకోవడం చూసి ఇంకో డెసిషన్ తీసుకునేదాకా. ఐ మీన్ సెకండ్ ఛాన్స్ ఉండదు అని చెప్పిన పల్లవినే తిరిగి తను మారుతాడనే నమ్మకంతో ఇంకో ఛాన్స్ ఇస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఉమాలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా? హిస్ మెచ్యూరిటీ ఇన్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. పల్లవి ఒక విషయంలో భయపడుతుందని తెలిసి తనకి ధైర్యం చెప్పిన ఆ విధానం ఇష్టం. నాకు నీ ప్రేమ తప్ప ఇంకేమొద్దు అని పల్లవి రాంగ్ స్టెప్ తీసుకునే టైంలో కూడా మెచ్యూర్డ్ గా తనతో కమ్యూనికేట్ చేస్తాడు. పల్లవియే కాదు, పల్లవి ఫ్యామిలీ యాంగిల్లో కూడా ఆలోచించి తన లైఫ్ పార్ట్నర్ కి ది బెస్ట్ ఇవ్వాలని ఫస్ట్ తను లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఇంత మెచ్యూర్డ్ గా అనిపించిన ఉమా పల్లవి వాళ్ళ ఇంటికెళ్ళాక కొన్ని సిచ్యువేషన్స్ లో చైల్డిష్ గా అనిపిస్తాడు. యాక్చువల్లీ కోపం కూడా వస్తుంది. నారదుడిలా ఎప్పుడు టైం దొరుకుతుంది, ఎప్పుడు పుల్లలు పెడదామని ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ ఇవన్నీ చూస్తూ కూడా ఎక్కడ క్రిస్టి లైఫ్ లా ఉమా లైఫ్ అయిపోతుందని అరుణ్ ఆలోచించిన విధానం చూస్తే కథ ఉమాదే, బట్ అరుణ్ హీరోలా అనిపిస్తాడు. సరే కథ ఉమాదంటున్నావు, అరుణ్ని హీరో అంటున్నావు, మరి పల్లవి ఏంటి విలనా? మరి ఎంతో ఉమా కోసం ఆలోచిస్తే మాత్రం అలా చెప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా అని అంటాననుకున్నారా? అగైన్ ఇప్పుడు పల్లవి షూస్లో ఉండి ఆలోచించండి. ఆ రోజు పల్లవి అంటుంది, నేనిప్పుడు నీతో వచ్చేస్తే నన్ను మాత్రమే అంటారు, అదే పెళ్లికి ముందు ఆ తర్వాత వచ్చేస్తే నా ఫ్యామిలీ మొత్తాన్ని అంటారు, అది నాకు ఇష్టం లేదు అని. అయినా ఉమాకి చెప్తామని కాల్ చేస్తే కరెక్ట్ గా తన కెరియర్ సెట్ అయ్యే స్టేజ్ లో ఉంటాడు. ఇప్పుడు ఒక పక్క ఫ్యామిలీ, ఇంకోవైపు ఉమా. తన వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డం తనకిష్టం లేదు, అందుకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కానీ ఎక్కడో ఒక గిల్ట్ మాత్రం ఉండిపోయింది. ఉమా తన లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యి తన లైఫ్ సెట్ చేయడానికి ఏదైనా చేయాలనుకుంది. సో ఈ కథలో ఉమా లైఫ్ బాగుండాలని పల్లవి, క్రిస్టీలా తన లైఫ్ కూడా అవ్వకూడదని అరుణ్, వీళ్ళిద్దరు బాగుండాలని ఉమా. ముగ్గురు హీరోలే, బట్ సిచ్యువేషన్స్ ఇక్కడ విలన్. ఫైనలీ ఉమా క్యారెక్టర్ ని చూస్తే తన్నే ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అనే దగ్గర నుండి పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటాం సార్ అని చెప్పే వరకు ఉమా లైఫ్ ఇస్ మోర్ దాన్ హిస్ బ్రేకప్ స్టోరీ. ఇట్లు 10th క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ స్లామ్ బుక్ రాయమనేస్తే ఫేవరెట్ మూవీ ఆర్ క్యారెక్టర్ దగ్గర ఉమా పేరు రాసిన ఒక అమ్మాయి. దట్స్ హౌ మచ్ షీ మేడ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఇప్పటికీ నాకు వైజాగ్ అంటే, ఉమా చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీ, 1080 పార్క్, బీచ్ రోడ్, అఫ్ కోర్స్ జీడిపప్పు ఉప్మా, ఇవే గుర్తొస్తాయి. నీకు ఉమా అంటే ఏం గుర్తొస్తుందో కమెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.